టేస్టీ టేస్టీ యమ్మీ డెలిషియస్ కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, టేస్టీ అనమాట. సో ముందుగా హోల్ గరం మసాలా ఫ్రై అవ్వాలి కొంచెం. సో ఫ్రై అవ్వకపోతే బాగోదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కాజు వేసుకుందాం. కాజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, చాలా బాగుంటుంది. సో కాజు బ్రౌన్ షేడ్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో చూపిస్తున్నాను చూసారు, ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 8 మెంబర్స్కి చేస్తున్నాను ఈ కర్రీ. సో కాజు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రౌన్ షేడ్ వచ్చింది చూసారా. సో బ్రౌన్ షేడ్ రాగానే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. సో ఇక్కడ నేను 3 బిగ్ ఆనియన్స్ వేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకోండి, కుదిరితే చాలా చిన్నగా చేసుకోండి, అది కనిపించకూడదు అనమాట కర్రీలో తినేటప్పుడు, అంత బాగా చాప్ చేసుకోండి. ఆనియన్ పేస్ట్ కంటే కూడా ఈ స్లైసెస్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో ఇది బాగా ఫ్రై అయ్యేలాగా కొంచెం సాల్ట్ చేసేసేయండి. బాగా బ్రౌన్ షేడ్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్, కాజు, ఈ కరివేపాకు ఇవన్నీ. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, కాజు, బాదం, కొబ్బరి పొడి, గసగసాలు. సో అది మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. ఇదే మెయిన్ పన్నీర్ మసాలా అనమాట. ఇదే కర్రీకి హాట్ చెప్పాలంటే. సో చేసి పక్కన పెట్టేసేసుకోండి ముందుగానే. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్ మేడ్ వాడండి, బయట అస్సలు వాడొద్దు. హోమ్ మేడ్ చాలా టేస్టీ ఉంటుంది, ఆ ఫ్లేవర్ తగులుతుంది. బయటదైతే అసలు బాగోదు, ఆ ఫ్లేవర్ రాదు అసలుకి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలింది. సో ఇప్పుడు టొమాటోస్, ఇక్కడ నేను 3 లార్జ్ టొమాటోస్ వేసుకున్నాను. సో కర్రీ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. సో టొమాటో పేస్ట్ కంటే కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. టొమాటో మనకి కర్రీలో కలిసిపోద్ది, కనిపించదు టొమాటో, చాలా బాగుంటుంది. పేస్ట్ అంత టేస్ట్ రాదనమాట. సో ఈ స్లైసెస్ ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు ఇందాక వేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కారం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, ఎందుకంటే పన్నీర్ మసాలా యాడ్ చేస్తాం కదా. సో కారం తగ్గిపోద్ది, మళ్ళీ చూసి యాడ్ చేసుకోవాలి. సో చూసారా, ఇది కొంచెం ఫ్రై అయ్యాక మిర్చిని ఇక్కడ 4 మిర్చి వేసుకున్నాను. చూపించినట్టుగా సిజర్తో కట్ చేసుకుంటే చేయి కూడా మంట రాదు. డైరెక్ట్గా చేతితో కట్ చేస్తే చేయి మంట వస్తుంది కదా, మళ్ళీ క్లీన్ చేసుకొని. సో ఇదంతా బదులు సిజర్తో కట్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలి. చూసారా, అలా ఆయిల్ బాగా పైకి తేలాలి. బాగా పైకి తేలిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా ఆ పేస్ట్, ఆ కాజు, బాదం, కొబ్బరి, గసగసాలు పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఇది కొంచెం సాటే చేశాక ఇప్పుడు నెక్స్ట్ కర్డ్ అనమాట. కర్డ్ బాగా విస్క్ చేయండి, ఉండలు లేకుండా. చూసారా, అలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. సో బాగా యాడ్ చేసిన తర్వాత బాగా సాటే చేయండి. సో ఇదే మెయిన్ మసాలా పన్నీర్ కర్రీకి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. సో గరం మసాలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి, ముందే వాటర్ పోయొద్దు, కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోస్తే బాగుంటుంది. సో చూసారా, కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది ఒక 1/2 టీ గ్లాస్ పోసాను, 1/2 to 1 టీ గ్లాస్ అనమాట. ఇది కొంచెం మరిగాక, వాటర్ బాగా మరిగాక అప్పుడు పన్నీర్, ఇక్కడ నేను 200 grams వేసాను పన్నీరు. సో నేను ఆల్మోస్ట్ 8 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ ఇంకోటి, క్యూబ్స్ చాలా సన్నగా కట్ చేసుకుంటే దాంట్లో ఆ గ్రేవీలో మళ్ళీ మరుగుతుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. సో కొత్తిమీర వేసాను, కొత్తిమీర ఒక 5 minutes ముందు వేస్తాను, మీకు తెలుసు కదా. సో చూసారా, అయిపోయిందండి కర్రీ, బాగా దగ్గర పడింది. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.